హాయ్ అండి. ఇది కాలీఫ్లవర్ పకోడీకి సంబంధించిన ఒక వీడియో అనమాట. కాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని కట్ చేసి పువ్వులు కొంచెం పెద్ద పెద్దగా కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒకసారి వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటిలో పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నీట్గా తీసుకొని పక్కన పెట్టి మంచి వాటరు మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వేసుకొని ఒక్కసారి బాయిల్ చేసి ఉడికేటప్పుడు జస్ట్ తీసేసేయండి, పక్కన పెట్టేసుకోండి, స్ట్రెయిన్ చేసేసేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు శనగపిండిని తీసుకోండి, దాంట్లోకి 1/2 గ్లాసు బియ్యం పిండిని కూడా వేసేసుకోండి, లేదంటే కార్న్ఫ్లవర్ వేసుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అది. ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వాము కూడా వేసుకోండి. ఎందుకంటే ఇది శనగపిండి కాబట్టి అరగాలి, కాబట్టి డైజెషన్ కోసం వాము యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత ఉడికించిన క్యాలీఫ్లవర్స్ కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ చేయండి. ఫస్ట్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా క్యాలీఫ్లవర్ని తీసుకొని పకోడీలాగా వేసుకోవడమే. మనకి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే జస్ట్ ఆప్షనల్. కలర్ మాత్రం ఫుడ్ కలర్ వేస్తే కలరు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది, అంటే మంచూరియా లాగా కనిపిస్తుంది. లేదనుకుంటే అవాయిడ్ చేయండి, నో ప్రాబ్లం. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక పక్క ముందు మంచిగా కాలిన తర్వాత చక్కగా తిప్పేసేయండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని తీసి ఒక చిల్లుల గిన్నెలోకి వేసేసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఎక్సెస్ ఆయిల్. అసలైతే ఆయిల్ ఏమాత్రం కూడా ఉండదు. ఇది మాత్రం చక్కగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈజీగా మీరు పకోడీలలో అయితే వేసుకుంటారో ఉల్లిపాయల పకోడీలు అలాగే సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకొని చక్కగా వేసుకోండి. మరీ గట్టిగా ఉల్లిపాయల పకోడీలాగా కలపకుండా కొంచెం ఎక్కువగానే పిండి వేసుకొని ఈజీగా ఫ్లో అవ్వడానికి కలుపుకున్నారనుకోండి, మీకు ఇలా రౌండ్గా చక్కగా వస్తాయన్నమాట. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకసారి కాలిన తర్వాత ఒక వాయి తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు ఏమన్నా కొంచెం సరిపోదు అనుకుంటే జస్ట్ కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉప్పు తక్కువ ఉంటే బాగుండదు, కారం తక్కువ ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు ఈజీగా ఇది క్యాలీఫ్లవర్ 65